నమస్తే. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. అయితే ఏపీలో జరిగే రాజకీయాలు మాత్రం చాలా రసవత్తరంగా ఉన్నాయి. అయితే హాట్గా జరిగేటువంటి ఒక ఎలక్షన్స్లో ఇప్పుడు సినిమాలు కూడా తనంతో పాత్ర అయితే పోషిస్తుంది. సో ప్రభుత్వాన్ని సినిమాలు కూడా గడగడలాడిస్తున్నాయి అనడానికి జస్ట్ ఒక్క నిమిషం వీడియో ఇప్పుడు చాలా పెద్ద హల్చల్గా మారింది. అయితే ఆ సినిమా ఏంటి, ఎందుకు ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తుందో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఏపీలో హాట్గా ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో ఒక జస్ట్ 1 minute 2 seconds ఉన్నటువంటి వీడియో చాలా హీట్ని పుట్టిస్తుంది. చాలా వేగంగా శరవేగంగా మార్పులు కూడా వస్తున్నాయి. సో ఆ సినిమా గురించి, ఆ చిన్న వీడియో గురించి ఏం చెప్తారు? అది అందరికీ తెలిసిందేనండి. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా గురించి. అందులో గాజు గ్లాసు, దీనికి అందరికీ మూల కారణం గాజు గ్లాసు. ఆ గాజు గ్లాసు పగల కొట్టేస్తాడు విలను. ఇది నీ రేంజ్ ఇది నీ రేంజ్ అని కింద వదిలేస్తాడు. అది మొక్కలైపోయింది. పగిలితే పొద్దునెక్కుతుందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగు. దాని వెనకాల సైజు కాదు, దాని వెనకాల ఉన్న సైన్యం చూడమని ఇంకో డైలాగు. ఇవన్నీ పొలిటికల్ డైలాగ్స్. ఏదో గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుకున్నాడని చెప్తారు చూసారా, అలాగే ఉంది. వీళ్ళ ఉద్దేశం కూడా అదే కావచ్చు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎన్నికల సంఘం భావించినా భావించకపోయినా జనం అయితే అదే భావిస్తారు కదా. ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన ఈ ఏవైతే టీజర్ రిలీజ్ చేశారో, ఇది ఎన్నికల ప్రచారం కోసం ఆ గాజు గ్లాసు అనేది. మరి ఎన్నికల సంఘం ఏమంటుందంటే దీని సాధారణంగా ఇలాంటి పబ్లిసిటీకి వాడుకోకూడదు, పబ్లిసిటీకి వాడుకునేట్టయితే మరి మమ్మల్ని పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి ఎన్నికల సంఘం అయితే అంటుంది. పైగా మా పర్మిషన్ ఎవరు అడగలేదు, తర్వాత మాకేమో దీని మీద కంప్లైంట్లు కూడా రాలేదు అని చెప్పి ఎన్నికల కమిషన్ వాళ్ళ అధికారులు అంటున్నారు. అది గొడవ ఏంటంటే, ఉస్తాద్ భగత్ సింగ్ మన రిలీజ్ చేసిన టీజర్ గురించి. సాధారణంగా వాళ్ళు ఏమంటారంటే, టేబుల్, సైకిల్, గ్లాసు ఇలాంటివి రెగ్యులర్గా ఉండేవి, ఫ్యాన్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా ఉండేవి. ఒక్కొక్కసారి వాటిని ఎట్లా కాదంటాం, మనం ఆలోచించుతాం. పోనీ మీకేమనిపిస్తుంది అసలు చెప్పండి ముందు. లేదు, వాస్తవానికి అక్కడైతే ఎక్కడో కూడా ఇది ఒక పార్టీ సింబల్ అనేది దాన్ని చెప్పలేదు. సో మీరు ఒక దాన్ని చాలా తక్కువ అంచనా వేస్తే ప్రతిదీ చాలా వాల్యుబుల్ థింగ్ అని చెప్పడమే తప్ప ఎక్కడో కూడా ఈ పార్టీకి ఓటేయండి లేకపోతే ఈ పార్టీకి గుర్తు అని కూడా చెప్పలే. కానీ సందర్భం వచ్చింది కాబట్టి మేము చూస్తాము, దీన్ని పరిశీలిస్తాము, చూసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏం చర్యలు తీసుకుంటారో అర్థం కావట్లేదు. ఇప్పుడు డైరెక్ట్గా గుర్తుకు ఓటేయమని అడుగుతున్నారుగా బయట కూడా. అవును, మరి అడుగుతున్నప్పుడు ఇది తప్ప ఎలా అవుతుంది? అసలుకి డైరెక్ట్గా సేమ్ ఆ క్యారెక్టర్లు అయితే ఎలా ఉంటే అలాంటి పాత్రలను తీసుకొచ్చి సినిమాలు చేయించినప్పుడు అప్పుడు లేనటువంటి అభ్యంతరం ఇలాంటి చిన్న వాటికి అభ్యంతరం ఉంటుంది. ఇది కాకపోతే ఈ వీడియో రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే, కొద్ది గంటలకే అతి భారీగా వైరల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ భయం పట్టుకుంది అని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. అదే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే, జనరల్గా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఇది ఒక గ్లాసు సైజు కాదు, దీని వెనకాల ఉన్న సైన్యం చూడండి అని ఎన్నికల ప్రచారంలో మాట్లాడొచ్చా? మరి అది మాట్లాడొచ్చినప్పుడు, అది మాట్లాడవచ్చు అన్నప్పుడు ఇది కూడా మాట తప్పే ఉంది అంటే నేను అంతే కదా. ఆయన స్పీచ్ ఇస్తూ ఉంటాడు, గాజు గ్లాసు దీని సైజు కాదు, దీని వెనకాల పెద్ద సైన్యం ఉంది, ఇది పగిలిందనుకో దీనికి వెనక పొద్దునెక్కుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద, వైసీపీ పార్టీ మీద ఆయన ఒక డైలాగులు చెప్పాడు అనుకోండి ఒక ప్రచార సభలో, చెప్తారుగా. అవును. సో అది సినిమాల్లో ఉంటే ఏమైంది, సినిమాల్లో ఉంటే ఏమైంది, రేడియోలో వస్తే ఏమైంది, లేకపోతే ఇంకో దగ్గర ఉంటే ఏమైంది. మరి దీని మీద కంప్లైంట్లు అయితే రాలేదని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే, ఇది బాగా జనంలోకి వెళ్ళిపోయేసరికి పరిచయాలు ఎవరైతే అంటున్నారో దీని మీద ఒక ప్రచారం చేస్తున్నారు. ఒక టీజర్ని రిలీజ్ చేసేసి మా పార్టీ మీదకి వదిలేరు వీళ్ళు, ఇది రూల్స్ విరుద్ధం అంటున్నారు. అసలు రూల్స్కి ఎలా విరుద్ధమో కూడా నాకైతే అర్థం కాలే. ఒకటి దాంట్లో అసలు ఓటు గురించి ఎక్కడ చెప్పలా, ఓట్ల గురించి ఏమీ ప్రస్తావించలా. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం అదే కావచ్చు, దానికి ఎలా మీరు ప్రూవ్ చేస్తారు అనేది. అదిగాక ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి గ్లాస్ గురించి చెప్పాడు, రేపు పొద్దున బాలకృష్ణ గారు సినిమాకి సంబంధించిన అప్డేట్లు ఏదో ఇస్తూ సైకిల్ మీద వస్తే కూడా తప్పే అవుతుందంటారా? అంతే అవుతుంది. అప్పుడు రేపు పొద్దున ఫ్యాన్ మీద సపోజ్ చేశారనుకోండి, ఫ్యాన్ గురించి చేశారనుకోండి, అది అవ్వాలి. అట్లా కూడా తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు కారుని తీసుకెళ్ళిపోయారు తోసేయటం, కారు ఏకంగా గుర్తులతోనే ఎన్నికల ప్రచారంలో ప్రకటనలు వాడారు. అవన్నీ తప్పులే అవుతాయి కదా. మరి టీవీలో యాడ్లు ఎలా యాక్సెప్ట్ చేశారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అసలు వదిలిపెట్టి చేసి అసలు పాత్రలను పోలిన మనుషులను పెట్టి వ్యూహము, ఇది శపథము, జరగని వాటిని జరిగినట్టుగా చూపించేసి అబోధ కల్పన చూస్తే అది ఇంకా చర్య తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ అనేది. ఇలాంటివి అనేది సిల్లిథింగ్ చెప్పాలంటే. ఇప్పుడు లేనిపోయిన వాళ్ళ దగ్గర ఏం సినిమాలు ఇంకేం అయిపోయినట్టుండే,
వాళ్ళ దగ్గర ఇట్లాంటివి రిలీజ్ చేసే అవకాశాలు కనపట్లేదు. ఇప్పుడు వీళ్ళ దగ్గర వాళ్ళ భయం ఏంటంటే వీళ్ళ దగ్గర వాళ్ళు ఇది వచ్చింది, ఈ గాజు గ్లాస్తో ఉస్తాద్ భగత్ సింగ్లో డైలాగ్ వచ్చింది. రేపు బాలయ్య NBK 109లోంచి సైకిల్ మీద ఏదైనా ఒక డైలాగ్ వచ్చేస్తుందేమో, అది వైరల్ అవుద్దేమో, వాటిని చూసి ఓటర్లంతా గుద్దిపారేస్తారేమో ఈ TDP కూటమికి అని చెప్పి భయమా అనుకోవాలా, ఏమనుకోవాలో అర్థం కావట్లా. అది ఎన్నికల కమిషన్ అయితే మళ్ళీ చూసి దీని మీద నిర్ణయం అయితే తీసుకుంటుంది. బహుశా 2-3 రోజుల్లో వాళ్ళు చూసి దీనికి అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా అనేది మళ్ళీ ఈ తలకాయ వ్యవహారం. ఎన్నికల కమిషన్ కూడా ఇది తలకాయ వ్యవహారం. ఈ ఎన్నికల ముగిసే వరకు కూడా ఇలాంటి రోజుకి బొచ్చులు వస్తాయి. సో మొత్తానికి ప్రధానంగా పవన్ కళ్యాణ్ కాబట్టి ఇంత వైరల్ అయిందని చెప్పేసి అనుకుంటున్నారు, ఏమంటారు? అదే పవన్ కళ్యాణ్ కాబట్టి ఇంత వైరల్ అయింది. ఉమ్, ఉమ్, జగన్ మరి బాలయ్య సినిమాలో కూడా అట్లాంటిది వచ్చిందనుకోండి, ఆ డైలాగ్ ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. కొన్ని డైలాగులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెడితే ఒకలా వెళ్తాయి, బాలయ్య బాబు నోట్లోంచి వచ్చే ఇంకో పవర్ఫుల్ డైలాగ్ వచ్చిందనుకోండి, బోయిపాటి మార్కు డైలాగు, లేకపోతే బోయిపాటి మార్క్ డైలాగ్ని బాబీ వల్లేడు అనుకోండి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలికినా కానీ ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసేడేమో అనుకుంటారు, అనుకుని ఖచ్చితంగా అనుకుంటారు జనాలు కూడా. రేపు బాబీ సినిమాలోకి బాలయ్య బాబు డైలాగ్ వచ్చినా అది మళ్ళీ బోయిపాటి రాయించేడేమో అనుకుంటారు. ఇలాంటి చాలా రకాలు అనుకుంటారండి. కాకపోతే వీళ్ళ ఉద్దేశం కూడా నేను అనుకోవటం ఏంటంటే పొలిటికల్గా చేసిన ఇదే. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఇప్పట్లో రిలీజ్ అవ్వడానికి చాలా పెండింగ్ ఉంది, షూటింగ్ పార్ట్ ఇప్పుడు రిలీజ్ అవ్వదు. హడావుడిగా టీజర్ రిలీజ్ చేశారంటే ఈ గాజు గ్లాస్ గురించి ఏదో సందేశం ఇవ్వాలనుకున్నారు. అది చట్టానికి దొరకకుండా, చట్టానికి కళ్ళే ఉంటారు కాబట్టి చట్టానికి దొరకకుండా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఒక డైలాగ్ని ఎవరికి దొరకకుండా ఒకటి రిలీజ్ చేశారు నేను అనుకుంటున్నాను. రేపు బాలయ్య బాబుకి సంబంధించిన సినిమాలోంచి కూడా అలాంటిది ఏదన్నా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది అయితే ఇప్పుడు మనకు కనిపించినటువంటి సీన్ అనేది సినిమాల్లో ఉంటుందా, ఓన్లీ ప్రచారం కోసం వాడుకున్నారు అనుకోవాలి? అది చాలా ఇబ్బందికర ప్రశ్నే. ఎందుకంటే మనం చెప్పలేము. మరి ఒక పోలీస్ గెటప్లో మరి బాలయ్య ఉన్నా కూడా పేలుతుంది. ఎందుకంటే ఇంత వైరల్ అయినప్పుడు మళ్ళీ అసంతృప్తి చెందుతారుగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ అసంతృప్తి చెందుతారు. కాబట్టి కంపల్సరీగా దీనికి ఒక సన్నివేశాన్ని సందర్భాన్ని క్రియేట్ చేసుకుని చేస్తారు. అయితే ఇది ఇప్పటికిప్పుడు చేయించింది హడావుడిగా చేసిందికైతే కాదు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు మొన్న వచ్చిందండి. మరి మొన్న వస్తే ఇది మొన్న నోటిఫికేషన్ తర్వాత చేయలేదు కాబట్టి అసలు ఎన్నికల కమిషన్ రూల్స్ కూడా ఇది వర్తించదేమనుకుంటున్నాం. వాళ్ళు ఏం చెప్తారంటే నిర్మాతలు కానీ అడిగితే నిర్మాతలని, మేము ఇది ఎప్పుడూ 6 నెలల క్రితం షూట్ చేసామండి, ఆయన ఎప్పుడూ చేసింది, అది మేము రిలీజ్ చేసామంటారు వాళ్ళు. అవకాశం ఉంటుంది కదా, మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మేము చేయలేదు, ఇది అది చేయడానికి కూడా టైం పడుతుంది కదా, కనీసం చేయాలంటే టైం పడుతుంది, అది సాధ్యం కాదు, ప్రాక్టికల్గా కూడా సాధ్యం కాదని చెప్తారు. సో మొత్తానికి ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కొద్ది సుమోటోగా తీసుకొని మరి దీని మీద కొంత చర్చ వహించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో 2 రోజులైతే చెప్తా అంటున్నారు. నిర్మాతలు కూడా అడుగుతారు, నిర్మాతలు వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తారు. అది మేము ఇప్పుడు చేయలేదు, ఎప్పుడో చేసింది, అది సినిమాలో మాకు సన్నివేశం ఉంది అని చెప్తారు. వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్తారు. అవును. సో చూద్దాం సార్, మొత్తానికి ఎలక్షన్ కమిషన్ ఏ డెసిషన్ తీసుకుంటుందో చూద్దాం మరి. సో ఇదండి మొత్తానికి ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇది సుమోటోగా తీసుకొని ఒక 2 డేస్లో మాత్రం దీని మీద ఒక వివరణ అయితే ఇవ్వబోతుంది. సో ఎలాంటి వివరణ ఇస్తుందో చూద్దాం మరి. థ్యాంక్ యూ.